ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు తిరుమల శనివారాలు ఎప్పటి నుండి ప్రారంభం కాబోతున్నాయి? తిరుమల శనివారాల పూజ ఎవరెవరు చేసుకోవచ్చు? అదేవిధంగా ఈ తిరుమల శనివారాల పూజ ఎలా చేయాలి? దీని గురించి ఒక వీడియోలో వివరించండి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో తిరుమల శనివారాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. పురటాసి మాసంలో వచ్చేటువంటి శనివారాలనే తిరుమల శనివారాలు అని పిలుస్తారు. పురటాసి మాసమా? ఈ పేరే మేము ఎప్పుడూ వినలేదు అనుకుంటారేమో. ద్రవిడ సాంప్రదాయంలో పురటాసి మాసము అంటారు. ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 17వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఈ పురటాసి మాసం. అంటే ఈ రోజు నుండి ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 17వ తారీఖు ముగుస్తుంది. అంటే అక్టోబర్ 17వ తారీఖు వరకు ఎన్ని శనివారాలు అయితే వస్తాయో వాటిని తిరుమల శనివారాలు అని పిలుస్తారు. ద్రవిడ సాంప్రదాయం ప్రకారము ఈ పురటాసి మాసంలోనే వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద ఆవిర్భవించారు అని వారు ప్రగాఢంగా నమ్ముతారు. కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చేటువంటి శనివారాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామిని శ్రద్ధాభక్తులతో పూజిస్తారు, సేవిస్తారు. కాబట్టి మనం కూడా ఈ తిరుమల శనివారాల్లో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామిని శ్రద్ధగా భక్తిగా పూజించవచ్చు. భగవంతుణ్ణి పూజించడానికి కట్టుబాట్లు సాంప్రదాయాలు ఎందుకు కావాలండి? భగవంతుణ్ణి సర్వకాల సర్వవస్థలందు మనము పూజించుకోవచ్చు. సాధారణంగా శనివారం నాడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని శ్రద్ధగా భక్తిగా పూజిస్తే మన అన్ని సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో మన ఇల్లు కళకళలాడుతుంది. కాబట్టి తిరుమల శనివారాలు అని ఇప్పుడు చెబుతున్నారు. కాబట్టి ఈ శనివారాల్లో మనం సప్త శనివారాల వ్రతమైనా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని శ్రద్ధగా భక్తిగా పూజించుకోవచ్చు. ఎవరైనా ఈ పూజను చేయవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనబడేటువంటి చాతుర్వర్ణముల వాళ్ళు కూడా ఈ తిరుమల శనివారాల పూజను చేసుకోవచ్చు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, స్త్రీలైనా, పురుషులైనా, పూర్వ సువాసినులైనా చక్కగా భగవంతుణ్ణి ఆరాధించుకోవచ్చు. ఈ తిరుమల శనివారాల వ్రతం ఎవరైతే శ్రద్ధగా భక్తిగా చేయాలనుకుంటున్నారో వాళ్ళు శనివారం నాడు ప్రాతకాలంలోనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసుకొని బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించాలి. పసుపు రంగు వస్త్రాలని ధరిస్తే చాలా శుభప్రదం. పురుషులైతే సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి. స్త్రీలైతే పసుపు కుంకుమ పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని చక్కగా ఇంటి ముందర ముగ్గు పెట్టాలి. చాలామంది శంకు చక్రము తిరునామం వేస్తూ ఉంటారు ముగ్గు పిండితో. అలా వేయకండి. ఎందుకంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుండి ఇంటిలోకి వచ్చేటప్పుడు శంకు చక్రాలను తిరునామాన్ని మనం తొక్కకూడదు. దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చెప్పు కాళ్లతో షూలతో శంకు చక్రాలను తిరునామాన్ని తొక్కినట్లయితే ఆ పాపం మీకే తగులుతుంది. కాబట్టి మామూలుగా ముగ్గు వేసుకోండి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలతో అలంకారం చేయండి. ఆ తర్వాత లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఎవరైతే తిరుమల శనివారాలు వ్రతం చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎప్పటికీ కూడా వాళ్లకు రావు. దరిద్ర బాధలు వారి ఇంటి దరిదాపుల్లోకి కూడా చేరవు. అష్టైశ్వర్యాలను సకల సంపదలను లక్ష్మీ వల్లభుడైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు. ఇది పరమ సత్యం. ఈ తిరుమల శనివారాల వ్రతం చేయడానికి ముఖ్యంగా కావలసినటువంటి వస్తువులు ఏమిటంటే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం, అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కూడా మీరు పూజలో పెట్టుకొని చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. ముందుగా నీళ్లలోకి కాస్త గోమూత్రాన్ని వేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని ఒక పీట మీద చక్కగా శంకు చక్రం తిరునామం బియ్యపు పిండితో రాసి దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో పెట్టుకోవాలి. ఆ ఫోటోని బాగా తుడిచి గంధం అరగదీసి గంధం బొట్టు పెట్టి చక్కగా స్వామి వారికి తులసి మాలను సమర్పించాలి. తులసి మాలను ఎవరైతే వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారో వారికి స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా
పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా చక్కగా కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోండి. స్వామివారి దగ్గర పిండి దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం. ఆ పిండి దీపాల్లో నువ్వుల నూనె పోసి 7 ఒత్తులు వేసి దీపం వెలిగించినట్లయితే శని బాధలు తొలగిపోతాయి అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా పారిజాతం పూలతో గనక వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే జన్మ జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మందారం పూలు, గన్నేరు పూలు, చేమంతి పూలు, మల్లెపూలు, మీకు ఏ ఏ పూలైతే దొరుకుతాయో ఆ పూలన్నీ కూడా మాలగా కట్టి స్వామివారికి సమర్పించండి. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు అన్నారు. మహావిష్ణువుకి అలంకారం అంటే చాలా ఇష్టము. మహావిష్ణువు యొక్క అవతారమే కదా వెంకటేశ్వర స్వామి. ఆయనకు అలంకారం అంటే చాలా ఇష్టము. తులసి దళాలతో పూలతో స్వామివారి యొక్క చిత్రపటాన్ని చక్కగా అలంకారం చేసుకోండి. ముందుగా మార్జనం చేసుకొని అంటే ఉద్దరినితో నీళ్లు తీసుకొని తల మీద ప్రోక్షణ చేసుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వవస్తాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభ్యంతరశుచి. శ్లోకం వస్తే చెప్పుకోండి, లేదా పుండరీకాక్షాయ నమః అని తల మీద నీళ్లు ప్రోక్షణ చేసుకొని చక్కగా దీపాలు వెలిగించండి. శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే. చక్కగా దీపాలు వెలిగించి మహాగణపతిని పూజించాలన్నమాట. గణపతికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వు సమర్పించి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అని మహాగణపతికి ముందుగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనము తిరుమల శనివారం పూజ చేసుకోవాలన్నమాట. లక్ష్మీ సమేతంగా వెంకటేశ్వర స్వామిని ఆవాహన చేసుకొని చక్కగా ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించాలి. స్వామివారికి నైవేద్యం ఏం సమర్పించాలంటే చక్కెర పొంగలి, దద్యోజనము, పానకము, వడపప్పు, అదేవిధంగా అరటి పళ్ళు, ఆపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, మీకు ఏ ఏ పళ్ళైతే దొరుకుతాయో ఆ పళ్ళన్నీ కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు. ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత తాంబూలాన్ని సమర్పించి స్వామివారికి కర్పూర మంగళ నీరాజనం చేయాలి. కళ్యాణాద్భుత గాత్రాయ కామిత అర్ధప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని స్వామివారికి హారతి చేసి ఆ తర్వాత స్వామివారి ముందర మీకొస్తే ఒక పాట కూడా పాడి స్వామివారికి వినిపించండి. ముఖ్యంగా స్వామివారి పూజలో వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోండి. అదేవిధంగా వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రాన్ని మీకు నేర్పించాను కదా, అది కూడా చదువుకోండి. ఇవేవి రానటువంటి వాళ్ళు చక్కగా గోవిందనామాల్ని చదువుకొని స్వామివారిని తులసి దళాలతో పూజించండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద అన్నప్పుడంతా కూడా స్వామివారికి ఒక్కొక్క తులసి దళాన్ని సమర్పించండి, లేదా ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి. ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం గనక ఉంటే చక్కగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి ఆ పంచామృతాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరిస్తే చాలా మంచిది. చివరిగా మీకు వస్తే ఒక అన్నమాచార్య కీర్తన పాడి స్వామివారికి వినిపించవచ్చు. ఆ తర్వాత 3 ప్రదక్షిణలు చేసి అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని స్వామివారికి క్షమాపణ చెప్పండి. మేము చేసిన పూజలో ఏవైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించు స్వామి అని క్షమాపణ చెప్పి స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి పువ్వుని కళ్ళకు అద్దుకొని స్త్రీలైతే తలలో పెట్టుకోండి, మగవాళ్ళైతే చెవులో పెట్టుకోండి. ముఖ్యంగా ఎవరైనా 3 ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలు ఇవ్వండి. అదేవిధంగా 3 అతిథులకు భోజనం పెట్టండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. 4 తిరుమల శనివారాలు చేయలేనటువంటి వాళ్ళు
కనీసం 3 తిరుమల శనివారాలైనా స్వామివారిని శ్రద్ధగా భక్తిగా పూజించండి. లేదా కనీసం ఒక్క తిరుమల శనివారం రోజైనా స్వామివారిని చక్కగా పూజించినట్లయితే స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ తిరుమల శనివారం పూజ చేసిన రోజు కుటుంబ సభ్యులెవరూ కూడా మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజు రాత్రికి తప్పకుండా దంపతులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కాబట్టి ఇదండి తిరుమల శనివారాల యొక్క విశిష్టత. చాలామంది పురటాసి మాసం గురించి తిరుమల శనివారాల గురించి చెప్పండి, వీడియో చేయండి అని అడిగారు. కాబట్టి ఈ వీడియోలో నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు అందించాను. రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.